తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసి ఈ పాఠశాల ప్రస్తుత స్వరూపానికి ప్రధాన కారకులైనటువంటి మనకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి మన తెలుగు ఉపాధ్యాయుని శ్రీమతి తుమ్మలపల్లి పద్మావతి మేడం గారి సన్మాన మహోత్సవానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున మన పాఠశాల తరపున పాఠశాల హెచ్ఎం గారు, పూర్వ విద్యార్థులు, ఇంతకుముందు మన పాఠశాలలో పనిచేసి బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులు, ఇటీవలే మన పాఠశాలకు విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు అందరి తరపున, ఈ పాఠశాల యాజమాన్యం తరపున అందరి తరపున ముఖ్యంగా మొదటగా మేడం గారికి పదవీ విరమణ సన్మాన శుభాకాంక్షలు మనఃపూర్వకంగా తెలియజేస్తున్నాను. అయితే పదవీ విరమణ అనేది ప్రతి ఉద్యోగి జీవితంలో సహజమైనదే. ఉద్యోగ నియామకం పొందడం, అదే రోజు మన పదవీ విరమణ అనేది కూడా తెలుస్తూ ఉంది. సో ఇది పదవీ విరమణ అనేది సహజంగా ఒక మిశ్రమ భావనతో కలిగి ఉంటుంది. పదవీ విరమణ పొందడం ఎంత ఆనందాన్ని ఇస్తుందో, ఎట్ ద సేమ్ టైం ఈ పదవి నుంచి విరమించడం అనేది కొంత బాధగానే ఉంటుంది. ఆనందము, బాధ రెండు కలగలిపినటువంటి సందర్భం ఇది. సో ఈ సందర్భంలో మేడం గారు 27 సంవత్సరాలుగా సుదీర్ఘ ప్రయాణంలో అనేక మంది విద్యార్థుల్ని ప్రయోజకుల్ని చేసి ఈరోజు పదవీ విరమణ పొందుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా మేడం గారిని సభ వేదిక ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా మేడం గారు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా సభ ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నారు.
సందర్భోచితమైనటువంటి పాటకి చక్కటి నృత్య ప్రదర్శన చేసినటువంటి విద్యార్థులకి శుభాభివందనాలు. వెరీ గుడ్ డాన్స్. అండ్ బాబు క్యాంప్ హెడ్ మిస్టర్స్, ఆ పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయుని, వీరిరువురు కూడా ఈనాటి సన్మాన గ్రహీత అయినటువంటి పద్మావతి మేడం గారు రామారావు సార్ని సన్మానం చేస్తున్నారు. పాఠశాల అభ్యున్నతికి అనునిత్యం శ్రమిస్తూ ఉపాధ్యాయులను సమన్వయపరుస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతూ చిరునవ్వే ఆభరణంగా కలిగిన మా ప్రియతమ గౌరవ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి బి మధురవాణి మేడం గారిని వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాను. విద్యార్థులకు కేవలం పాఠాలు చెప్పడానికి పరిమితం కాకుండా వారిలోని అంతర్గత శక్తి సామర్థ్యాలను వెలికితీస్తూ సాంస్కృతిక కళాభిరుచిని పెంపొందిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక ఆదర్శ తల్లిగా నిలుస్తూ ఈనాటి వెల్కమ్ డ్యాన్స్కి కూడా కొరియోగ్రాఫర్గా వ్యవహరించిన మన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుని శ్రీమతి జి అనురాధ మేడం గారిని కూడా సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాను. సహజంగా ఏ ఉపాధ్యాయుడైనా వారి సబ్జెక్టును బోధించే పనిలోనే నిమగ్నం అవుతూ ఉంటారు. కొందరు మాత్రమే సబ్జెక్ట్ అదనంగా వారు పనిచేసే పాఠశాల పురోభివృద్ధికి కృషి చేస్తూ అక్కడి ఉపాధ్యాయుల్ని వారి కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి సమస్యల్ని తమ సమస్యలుగా భావించడం ఆ పాఠశాల ఆ పురోభివృద్ధికి తర్వాత పాఠశాల ఉపాధ్యాయులపై విద్యార్థులపై చెరగని ముద్ర వేసే ఆదర్శ పుణ్యదంపతులైనటువంటి ఈనాటి పదవీ విరమణ సన్మాన గ్రహీత శ్రీమతి తుమ్మలపల్లి పద్మావతి మేడం గారిని తర్వాత వారి శ్రీవారు వేడి రామారావు గారిని వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరి కళాకారుల మధ్య బుక్ ఇవ్వవలసిందిగా Tarun, 8th class, please come up. Thank you, sir. ముందుగా ఈ కార్యక్రమాన్ని జాతీయ గీత ఆలాపనతో ప్రారంభించుకుందాం. వందే మాతరంతో ప్రారంభించుకుందాం.
9th class girls, please come up. Jaina Banti. ఈనాటి పదవీ విరమణ సన్మాన మహోత్సవం సందర్భంగా మన పాఠశాల హెచ్ఎం గారు మేడం గారితో ఎంతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. పాఠశాల పరిపాలన అనేది ఈ రోజుల్లో మనకందరికీ తెలిసిన అంశమే, చాలా సంక్లిష్టమైనది. వారికి పరిపాలనలో ఎప్పుడు కూడా తోడుగా వారి సందేహాలను ఎప్పుడూ నివృత్తి చేస్తూ వారికి అవసరమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. మరి ఈ సందర్భంలో మన పాఠశాల హెచ్ఎం గారిని మరి ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి మనోగతాన్ని తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. హెచ్ఎం ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు నా నమస్కారం తెలియజేస్తున్నాను. విద్యార్థులకు నా ఆశీస్సులు. ముఖ్యంగా ఈ పాఠశాలలో పనిచేసి ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి పద్మావతి మేడం గారికి, వారి శ్రీవారికి నా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఎందుకు అంటే నా యొక్క సర్వీస్లో నేను ఫస్ట్ రిటైర్మెంట్ చేసింది సుబ్బా కుమారి మేడం వాళ్ళ సార్ని, తర్వాత మేడం వాళ్ళని. నాకు ఇద్దరు పార్వతీ పరమేశ్వర్లాగా, తర్వాత వెంకటేశ్వర స్వామి, పద్మావతి మేడం పేర్లు కూడా కరెక్ట్గా సరిపోయినాయి. ఇది నా అదృష్టంగా నేను చాలా భావిస్తున్నాను. ఎందుకు అంటే ఇంతవరకు నా సర్వీస్లో నేను రిటైర్మెంట్ చేసింది ఏం లేదు. రిటైర్మెంట్కి అటెండ్ అవ్వడమే తప్ప నా చేతుల మీద రిటైర్మెంట్ చేసింది ఇది సెకండ్ ఇష్యూ అనమాట. ఇక మేడం విషయానికి వచ్చినట్లయితే మన పాఠశాలలో నేను వచ్చింది ఇది 11th month. మేడం గురించి అంతకుముందు తెలిసినా కూడా మాకు పరిచయం ఉన్నది ఈ పాఠశాలకు వచ్చిన తర్వాతనే. ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత ఈ పాఠశాలను చూసి నేను చాలా, ఇంతకుముందు నేను ఒక్కసారి కూడా ఇక్కడ సర్వీస్ చేస్తున్నప్పుడు ఈ స్కూల్కి రాలేదు. ఇదే ఫస్ట్ టైం జాయిన్ అవ్వడానికి వచ్చింది. అప్పుడే ఈ స్కూల్కి ఫస్ట్ టైం రావడం. అంతకుముందు దీని రూపురేఖలు ఎలా ఉండేవి కూడా తెలియదు, మేడం చెప్తేనే తెలిసింది. మొత్తం కూడా అసలు దీని స్వరూపాన్ని మార్చడానికి ప్రయత్నం చేసి ఈ పొజిషన్లోకి తీసుకొచ్చింది మేడం అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. అంటే ఇంతకుముందు హెడ్ మాస్టర్ సార్. అంతేకాకుండా ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో నాకు మేడం ఒక మదర్ లాగానే గైడ్ చేశారు. ఎలా అంటే వాళ్ళ పిల్లలకి ఎలా గైడ్ చేస్తారో సేమ్ నాకు కూడా అలానే ఒక టీచర్లా అమ్మాయిని పిలిచేవారు. ఎప్పుడు నన్ను మేడం అంటూ సంబోధించేవాళ్ళు కాదు. అమ్మాయి అంటేనే నాకు కూడా చాలా ఇష్టంగా ఉండేది. అలా సంబోధిస్తూ నన్ను గైడ్ చేసేవాళ్ళు. నేను ఏదైనా డౌట్ వచ్చినా కూడా ముందు మేడంకే చెప్పడం జరిగేది. మేడం సలహాలు తీసుకొని ప్రతి విషయానికి ముందుకు వెళ్ళడం జరిగేది. ఎందుకంటే నేను ఇంతకుముందు సర్వీస్ చేశాను, కానీ వారి సర్వీస్ ముందు నా సర్వీస్ చాలా తక్కువ. మనకి తెలియనటువంటి విషయాలు చాలా ఉంటాయి కాబట్టి
అటువంటి విషయాలన్నీ కూడా నివృత్తి చేసుకుంటూ నాకు గైడ్ చేస్తూ నన్ను ముందుకు నడిపించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మేడమే కాకుండా అంతకుముందు సార్ కూడా మరి మాకు మంచి సలహాదారులుగా ఉండేవారు. ఎందుకంటే సార్ కూడా ఒక హెడ్ మాస్టరు అండ్ ఎంఈఓ చేశారు, తర్వాత ఏసీ చేశారు. అన్ని విషయాల్లో కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉండేవారు. అంటే ఒక హెడ్ మాస్టర్గా ఎలా ఉన్నప్పుడు నేను ఎలా వర్క్ చేశానో ఆ వర్క్ విషయంలో ఏమైనా సలహాలు వచ్చినట్లయితే సార్ కూడా చాలా సపోర్టివ్గా ఉండి ముందుకు వెళ్ళడానికి సహాయం చేసేవారు. అదే మాదిరిగా మేడం ముందు మేడం అంటే చాలా భయపడుతూ మేడం అంటే అది ఇదని చెప్పేసి చాలా భయం కలిగించారు. కానీ నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో భయపడలేదు. పాఠశాలకు వచ్చిన తర్వాత ఫస్ట్ డే నుంచి కూడా మేడం నేను ఎట్లా కలిసిపోయాము అని అంటే అది ప్రతి విషయం కూడా నేను మేడంకి షేర్ చేసుకునే అంత లెవెల్లో కలిసిపోయాను అనమాట. అక్కడ మేడం కూడా అసలు ఎటువంటి ఉద్దేశం లేకుండా ఇది ఇలా చేయాలని చెప్పేసి నాకు గైడ్ చేస్తూ ఉండేవారు. అటువంటి వారు మళ్ళీ రారంటేనే చాలా బాధేస్తుంది నాకు. కొత్తగూడెంలో ఉన్నా దగ్గరలో ఉన్నా అది వేరు. ఎందుకంటే సెలవు పెట్టుకుంటే మళ్ళీ వస్తారని చెప్పేసి ఉంటుంది. ఇక ఇప్పుడు మళ్ళీ పాఠశాలకి రారు కాబట్టి మేము ఏదైనా పర్యావరణంగా ఫోన్ చేసి కనుక్కోవడం జరుగుతుంది. ఇంత సొంతంగా నా అనుకునే అంత ఫీలింగ్ అయితే బహుశా నెక్స్ట్ ఉండకపోవచ్చేమో. నేను నిజంగా మేడంని చాలా మిస్ అయిపోతున్నాను. ఎందుకంటే నేను పాఠశాలకు రాకపోయినా నేను ముందు రాకుండా ఉండే విషయం మేడంకే ఫోన్ చేసి చెప్తాను. నేను రాని రోజు కంపల్సరీగా మేడం మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి అంటే ఆమె పనులున్నా సరే కంప్లీట్గా మానేసుకొని స్కూల్కి వచ్చేవారు. ఎందుకంటే నేను లేకపోయినా తనున్నారు అంటే నాకు కొంచెం అదొక భరోసాగా ఉండేది. రావడే తను కూర్చునే సీట్ వైపే చూస్తాను నేను వచ్చారా రాలేదా అని. అటువంటిది మళ్ళీ పాఠశాలకు రావట్లేదు అని అంటేనే నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే పెద్దవారుగా మనకు గైడ్ చేసేవారు ఉండడం అనేది చాలా అదృష్టం. అది మేడమే కాదు రిటైర్ అయిపోయే వాళ్ళందరూ కూడా సర్వీస్ పర్సన్స్ కాబట్టి వాళ్ళ సలహాలు కానీ సపోర్టివ్గా ఉండడం కానీ వీటన్నిటికీ కూడా మనకు మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. అటువంటిది మళ్ళీ ఇక రారు అంటేనే అసలు ఆ విషయం నిన్నటి నుంచి చాలా బాధేస్తుంది నాకు. పైకేదో నవ్వుతూ ఉన్నామనేవి కానీ మా అందరికీ కూడా అలానే ఉంది. ఎందుకంటే పాఠశాలలో ఆమె మాట అంటేనే ఒక శాసనంలాగా అనిపిస్తుంది. ఒక్కోసారి పిల్లలకి కూడా అంతే. ఒక మేడం చూస్తే మాట అంటేనే భయపడుతూ ఉంటారు. అంటే మేము టీచర్స్ భయపడతామని కాదు, మా టీచర్స్ అందరం కూడా మేడంని ఒక మదర్లాగా భావిస్తాము. ఆమె చెప్పే విషయాలన్నీ కూడా చాలా శ్రద్ధగా వింటూ ఆమె ప్రతి విషయం కూడా పాఠశాలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, విద్య విషయంలో ఎలా ఉండాలి, పిల్లల పట్ల ఎలా ఉండాలి, టీచర్స్ సబ్ టీచర్స్ ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా తన ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉండేవారు. కాబట్టి ఇటువంటివి మళ్ళీ మనకి దొరకవు. కాబట్టి మేడము రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా హ్యాపీగానే ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. నాకు ఆ సంగతి తెలుసు. కాకపోతే ఇంకా మమ్మల్ని పూర్తిగా మర్చిపోకుండా ఈ పాఠశాలలో పనిచేసినటువంటి ఈ కాలం అంతా కూడా గుర్తుపెట్టుకొని మాకేమైనా మళ్ళీ ముందు సహాయ సహకారాలు కావాలి అంటే సార్తో కానీ మేడంతో కానీ మాకు కంపల్సరీగా కావాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. వారి లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడవాలని సందర్భంగా కోరుకుంటూ ఉంచుతున్నాను. థ్యాంక్ యూ. హెచ్ఎం మేడం గారు చాలా ఆవేదనని వ్యక్తపరిచారు. సహజంగా దానికి కారణం ఏంటంటే ఈ ఇరువురు దంపతులు కూడా వారు ఎక్కడ పనిచేసినా ఆ పాఠశాలని, విద్యార్థుల్ని, టీచర్స్ని అందరినీ కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో సమానంగా చూస్తారు. ఎప్పుడైతే ఇలాంటి సందర్భం వస్తుందో, రిటైర్మెంట్ అనే సందర్భం వస్తుందో, ఆ ఎడబాటు అనేది సహజంగా ఇలాంటి ఫీలింగ్నే కలిగిస్తుంది. మా అందరికీ కూడా అదే ఫీలింగ్ ఉందని తెలియజేస్తూ ఇప్పుడు మన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుని శ్రీమతి అనురాధ మేడం గారిని మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం.
ముందుగా ఈరోజు పదవీ విరమణ పొందుతున్న పద్మావతి మేడం గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మేడం సార్కి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, నాతోటి సోదరుని ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. చిన్నారి విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. అలాగే మేడం గారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి పదవీ విరమణ అనేది బాధాకరమే. ఇక్కడ మనకి జాబ్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా అయితే ఉంటామో, పదవీ విరమణ చేస్తున్నప్పుడు కాస్త బాధాకరం. కానీ అది మనకి అవసరమే. ఎందుకంటే ఏజ్ ప్రకారం ఆ ఏజ్లో ఇంకా పని చేయాలి అంటే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. అప్పుడు మనకి విశ్రాంతి అవసరమే. కాబట్టి పదవీ విరమణ శుభాకాంక్షలతో మేడం గారు ఆరోగ్యంగా ధైర్యంగా ఉండాలని కోరుచున్నాను. నిజంగా మేడం గారిని చూస్తే మార్నింగ్ స్కూల్కి ఎంత యాక్టివ్గా వస్తారో ఈవినింగ్ వెళ్ళే వరకు కూడా అంతే యాక్టివ్గా ఉంటారు. మధ్యలో కానీ అసలు ఎక్కడ కూడా టైర్డ్ అయినట్టు అనిపించారు. అట్లాగే మమ్మల్ని అందరినీ మోటివేట్ చేస్తూ ధైర్యంగా అసలు ఎక్కడ కనపడ్డా సరే ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. మరి కొలీగ్స్ కదా అనేసి మేడం అనేది ఎప్పుడు కూడా ఇంతవరకు సంబోధించలేదు. ఎప్పుడు కూడా చక్కగా తల్లి అంటారు, అమ్మ అంటారు. వాట్సాప్ మెసేజెస్ ఏదన్నా పెట్టినా సరే కూడా తల్లి అనే సంబోధిస్తారు. నాకు ఆ విషయంలో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మన యొక్క తల్లిదండ్రులు ఎలా అయితే మనల్ని రిసీవ్ చేసుకుంటారో ఆ విధంగా మేడం గారు అందరినీ కూడా రిసీవ్ చేసుకుంటారు. అట్లా నాకు మేడం గారిని చూడగానే నాకు డౌట్ వస్తూ ఉంటుంది. పద్మావతి మేడం పేరు. తల్లిదండ్రులు మనం పుట్టిన 21 డేస్కి మనకి నామకరణం చేస్తారు. మరి మేడం గారి తల్లిదండ్రులు పద్మావతి అని నామకరణం చేసినందుకు మేడం గారికి ఆ రూపం వచ్చిందా, లేకపోతే మేడం గారు అలా ఉంటారని ఆ నామకరణం చేశారా అని డౌట్ వస్తుంది. నిజంగా పేరుకు తగ్గట్టుగా మేడం గారిని చూడగానే పద్మావతి అమ్మవారు అన్నట్టుగానే హిందూ సాంప్రదాయం ప్రకారం చక్కగా అనిపిస్తారు. అట్లాగే మేడం గారి సబ్జెక్టు తెలుగు. చాలామంది స్టూడెంట్స్ తెలుగే కదా అని ఈజీ అనుకుంటారు, కానీ తెలుగు నిజంగా చాలా హార్డ్. అంత హార్డ్ సబ్జెక్ట్ని మేడం గారు 100% రిజల్ట్ వచ్చే విధంగా తీర్చిదిద్దుతారు. ఎందుకు హార్డ్ అంటున్నాను ఎవరైనా చెప్తారా? మనకి వర్ణమాల చాలా లెటర్స్ ఉంటాయి, వాటికి గుణింతాలు అవన్నీ నేర్చుకోవాలి, పదాలు నేర్చుకోవాలి, ఇంకా చాలా గ్రామర్ ఉంటుంది. సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, ఇవన్నీ నానార్థాలు, పర్యాయ పదాలు, ఇవన్నీ నేర్చుకున్నప్పుడే మనము ఒక ఎస్సే అనేది ఓన్గా రాయగలుగుతాం. ఒక పదానికి చాలా నానార్థాలు ఉంటాయి. ఓపిక నశించింది అంటాం, దానికి ఇంకొక నానార్థం కూడా ఉంది, సహనం నశించింది అంటున్నాను. అంటే ఇలాంటి మనము ఎన్నో అర్థాలు తెలుగులో తెలుసుకుంటేనే మనము ఏదైనా మాట్లాడగలుగుతాము, ఓన్గా ఏదైనా చెప్పగలుగుతాం. మరి అలాంటి వాటన్నిటితో కూడుకొని ఉన్న సబ్జెక్ట్ని మేడం బోధించడం మరియు 100% రిజల్ట్ తేవడం. మేడం గారు జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఎన్నో సంవత్సరాలుగా 27 సంవత్సరాలుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతూ 100% రిజల్ట్ తెప్పించడం నిజంగా అభినందనీయం. అలాగే బోధనకే పరిమితం కాకుండా మేడం గారు కుటుంబ బాధ్యతల్ని కూడా చక్కగా నిర్వర్తించి వారి పిల్లల్ని పెంచడం, వాళ్ళకి స్టడీస్, వారి వివాహం, వారి పిల్లలు మనవాళ్ళు, వారందరినీ కూడా ఒక క్రమ పద్ధతిలో తీర్చిదిద్దుతూ ఈరోజు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా పదవీ విరమణ చేస్తున్నందుకు మేడం గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. రేపటి నుంచి మేడం గారి పాఠశాలలో మనకి అందుబాటులో కనపడరు. నిజంగా అది చాలా బాధాకరం. మన హెచ్ఎం మేడం గారు కూడా చాలా ముందుగానే బాధపడుతూ అందరిలో బాధను కలిగజేశారు. మనకి ఈ
నెల స్టార్టింగ్లో కొన్ని కారణాల వల్ల మేడం గారు స్కూల్కి రాలేకపోయారు. అసలు అప్పుడే మేడం గారు అక్కడ లేని లోటు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా రేపటి నుంచి మళ్ళీ అది ఊహించుకుంటే నాకు చాలా బాధగానే అనిపిస్తుంది. ఎప్పటికీ కూడా మాకు ఫోన్లో అయినా సరే అందుబాటులో ఉంటూ తగిన సూచనలు సలహాలు ఇస్తారని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి మేడం గారు ఇంత విజయవంతంగా తన సర్వీసెస్ని పూర్తి చేసుకొని తన కుటుంబ బాధ్యతలను కూడా పూర్తి చేసుకొని ఆరోగ్యంగా ఉన్నారు. వారికి సార్ సపోర్ట్ కూడా చాలా ఉంది. సార్కి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. సార్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక సక్సెస్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్. సార్ కూడా సార్తో పనిచేసిన అనుభవం అయితే నాకు లేదు, కానీ ఒక పై అధికారిగా జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా సార్ పరిచయం. సార్తో మాట్లాడాలంటే మాకు ఇప్పటికీ కాస్త భయంగానే అనిపిస్తుంది. సార్ గురించి ఒక మాట చెప్పాలి, సార్కి గుర్తుందో లేదో. 2001లో నేను రాఘోపురంలో పనిచేస్తున్నాను. అప్పుడు సార్ మాకు మానిటరింగ్ ఆఫీసర్గా వచ్చారు. అప్పుడు నాకు కొద్దిగా అనారోగ్య కారణాల వల్ల సిక్ అయ్యి స్కూల్కి వెళ్ళాను. అప్పుడు మేము ఉండేది విక్రమ్పూర్, ధన్బాద్ నుంచి రాఘోపురం మానిటరింగ్ ఉందని ఆ రోజు వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే లీవ్ పెట్టే కండిషన్ అది. సార్ వచ్చి రికార్డ్స్ చూసేటప్పటికి సార్ ఏదో అడిగారు, ఇంకా నాకు పటపట కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. దానికి నేను రిప్లై కూడా ఇవ్వలేకపోయాను. మరి సార్ వల్ల భయమా నా హెల్త్ కండిషనా తెలియదు, అంతా భయపడిపోయాను నేను. తర్వాత అనిపించింది ఎందుకు అట్లా జరిగిందని అనుకున్నాను. కానీ తర్వాత 2018లో సత్యసాయి టెంపుల్ ట్రస్ట్ వారి తరఫున అవార్డీ టీచర్గా సార్ నా పేరు సజెస్ట్ చేశాను. నిజంగా అప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఒకప్పుడు నేను సార్ దగ్గర ఏడ్చాను, ఇప్పుడు సార్ వల్ల నాకు ఒక గుర్తింపు వచ్చింది అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. మనం పదవిలో ఉన్నప్పుడు ఎవరైనా గుర్తింపు కోరుకోవడం సహజం. మరి ఆ గుర్తింపు నాకు సార్ వల్ల కూడా వచ్చిందని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మరి ఈ పదవీ విరమణ అనంతరం మేడం గారు ఆరోగ్యంగా మామూలుగా మాకు 10th క్లాస్ ఒక లెసన్ ఉంటుంది. తెలుగుదనం, తెలుగు సాంప్రదాయం తెలుసుకోవాలంటే తెలుగులో ఒక సినిమా మాయావజా చూస్తే తెలుస్తుంది అంటారు. అలాగే తెలుగు భాష అయినా, తెలుగుదనమైన, నిండుదనమైన, కట్టుబొట్టు సరిగ్గా తెలుసుకోవాలి అంటే పద్మావతి మేడం గారిని చూస్తే, పద్మావతి మేడం గారితో ఒక 2 రోజులు గడిపితే ఏ మహిళకైనా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మేడం గారి గురించి. ఏ హెడ్ మాస్టర్ అయినా, ఏ హెచ్ఎం అయినా తన వృత్తిలో తను సక్సెస్ అవ్వాలి అంటే అలానే వివి రామారావు గారితో ఒక 2 రోజులు గడిపితే హెచ్ఎంగా ఎలా సక్సెస్ అవ్వాలో, విధి నిర్వహణలో ఎలా మెలగాలో తూచా తప్పకుండా ప్రతి విషయాన్ని విశదీకరిస్తారు సార్. ఇది వీరిరువురికి ఉన్నటువంటి లక్షణాలు. సహజంగా దంపతులు ఇద్దరిలో ఒకడు కొంచెం యాక్టివ్గా, ఇంకొకళ్ళు కొంచెం ప్యాసివ్గా ఉంటే ఛాన్సెస్ ఉంటాయి సహజంగా. కానీ ఎవరు కూడా యాక్టివ్, చాలా యాక్టివ్. వారి రంగాల్లో వారు చెరగని ముద్ర వేశారు. సో విషయాన్ని మీతో పంచుకుంటూ ఇప్పుడు మన పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, బహుముఖ ప్రజ్ఞాశాలి మిత్రులు శ్రీ బి తారాచంద్ గారు ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు, ఈరోజు సన్మాన గ్రహీత అయిన మన పాఠశాల తెలుగు ఉపాధ్యాయుని పద్మావతి మేడం గారికి ముందుగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే పదం 33 జిల్లాలో జిల్లా వాసులకు తెలుసు. కానీ నా తెలంగాణ కోటి రత్నాల వీణ ఇద్దరు దంపతులను చూస్తే ఒక ఎనర్జీ అనేది వస్తుంది మనకు.
అదేవిధంగా నేను 2015లో టేకిల్పల్లి నుండి చించుపల్లికి వచ్చాను బదిలీపై. అప్పుడు మాత్రమే సార్ నాకు పరిచయం. నా దృష్టిలో సార్ ఏంటంటే బాహుబలి లాగా భావిస్తాను. మేడం గారి రాజమాత నేను రాకముందే బాలా సార్తో పంచుకున్నాను. నాకు చదరంగం అంటే ఇష్టమే కానీ తెలియదు ఎట్లా ఆడాలో. సార్తో మాట్లాడిన తర్వాత ఆ 32 బ్లాక్ 32 వైట్ ఆ బాక్సెస్లలో నిత్య జీవితంలో సమస్యలు వచ్చేటప్పుడు ఎట్లా రాణించాలో నేను నేర్చుకున్న సార్ దగ్గర నుంచి. అదేవిధంగా సభాముఖంగా ఒక విషయంలో బాగా హెల్ప్ చేశారు నాకు. ఆ విషయం చెప్పకూడదు ఇక్కడ, కానీ నేను మనసులో ఉంచుకున్నాను. సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు. అదేవిధంగా మనకు తెలుగు టీచర్గా 100% సక్సెస్ఫుల్ రాణించడానికి సాహిత్యానికి నిదర్శనం మన పద్మావతి మేడం. ఎందుకంటే చూస్తేనే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది మనకు. తెలుగులో సాహిత్యం ప్రాజ్ఞన్య కాలం నుండి మాట్లాడే క్రమంలో గ్రాంధిక భాష పదాలే వస్తాయి. ఏదో జనవ్యవహారికంలో మాండలికాలు కాకుండా ఆ గ్రాంధిక భాష పదాలు మాట్లాడే క్రమంలో, అంటే మేడం గారు తెలుగు సబ్జెక్ట్ కాబట్టి ఇంగ్లీష్లో కూడా దాదాపు మాట్లాడరు. అసలు 100% తెలుగులోనే మాట్లాడాలి. అది నాకు బాగా నచ్చింది. అదేవిధంగా ఇక్కడ 2023 అక్టోబర్లో వచ్చాము. మేడం గారు ఉన్నారు. మాకు ఎలాంటి బాధ లేదు. ఎందుకు ఏ చిన్న చిన్న సమస్యలను చూసుకుంటారు. దాంతోపాటు సార్ కూడా ఉన్నారు. అందుకని పిల్లలకు మేలు చేయాలి. ప్రభుత్వ పాఠశాల పిల్లలు ప్రధానంగా పేద పిల్లలు ఉంటారు. పేదల్లో అత్యంత పేద పిల్లలు ఉంటారు కాబట్టి మేము కూడా ఎంతో కొంత గుణాత్మక విద్యను అందించాలనే ఉద్దేశంతో మా బృందం అందరూ కొన్ని సందర్భాలలో పిల్లల్ని సన్మార్గంలో నడిపించడానికి కోపడడం, బీపీ పెంచుకోవడం, తిట్టడం, కొట్టడం కూడా జరుగుతుంది. అది మా కోసం కాదు, మిమ్మల్ని సన్మార్గంలో నడిపించడం అది మా బాధ్యత. అది అదేవిధంగా ఎక్కడున్నా సరే మేడం గారి తర్వాత సార్ భావి జీవితం మానసిక ఆరోగ్య సూత్రాలను అనుసరించి ముందు 3 ఏళ్ళు, ఆ తర్వాత మీ ఆరోగ్యమే. సభాముఖంగా మేడము సారు రాధాకృష్ణ గారికి చెప్పేది ఏంటంటే, ఎవరు దొరికినా మనకు పేరెంట్ దొరకరు. అసలు ఇప్పటి నుంచి తొలి దశ జీవితం మాత్రమే అయిపోయింది. మలి దశ జీవితంలో మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి కుటుంబ సభ్యులు ఇచ్చే ధైర్యం అంతా ఇంత కాదు. ఆ వచ్చే రోగం కూడా మాయమవుతుంది. మటుమాయం కావాల్సిందే. ఆ ధైర్యం ఇవ్వాలని సభాముఖంగా ఈ విషయాన్ని మీరు తప్పకుండా మననం చేసుకుంటూ ఏ సమస్య వచ్చినా సరే చూసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరి ఇప్పుడు పాఠశాల గణిత ఉపాధ్యాయులు పద్మావతి మేడం గారిని అత్యంత గౌరవంగా పెద్ద మేడం గారు అని ఎప్పుడూ సంబోధించే మిత్రులు దస్తగిరి సార్ని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పర్టికులర్లీ ఈనాటి పదవీ విరమణ సన్మాన గ్రహీత అయినటువంటి పద్మావతి మేడం గారికి, మా పెద్ద మేడం గారికి, మరియు మా పెద్ద సార్ రామారావు సార్కి కూడా నమస్కారాలు. ఈ డే తలుచుకుంటే ఏమవుతుందంటే వర్డ్స్ అనేది బ్లాక్ అవుతున్నాయి. మేడం వచ్చిన లాస్ట్ 1 మంత్ నుంచి మేడం 29 days 28 days ప్రతిరోజు ఒకసారి వచ్చి మేడం దగ్గర అంటే ఆ పీరియడ్ తలుచుకుంటేనే కాస్త కష్టంగా అనిపించేది. కాకపోతే ఏదేమైనప్పటికీ
ద రిటైర్మెంట్ ఈజ్ కంపల్సరీ, ద డే షుడ్ బి కంపల్సరీ. ఒక విషయం ఏంటంటే నాకు మేడం కన్నా కూడా రామారావు సార్ తోటి తెలియని అనుబంధం అన్నమాట. నేను ఒక గాడ్ ఫాదర్గా భావిస్తాను. 2009లో నేను డిఎస్సిలో సెలెక్ట్ అయిన వెంటనే నేను అంతకుముందు ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో యాజ్ ఏ ప్రిన్సిపల్గా సీనియర్ టీచర్గా పనిచేస్తూ వచ్చి గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి చూసి నాకు అర్థం కాక, సార్ అసలు ఈ స్కూల్స్లో పని చేయాలంటేనే భయంగా ఉంది, పిల్లలు ఇలా ఉన్నారు, ఐ వుడ్ లైక్ టు గో బ్యాక్ అని చెప్పేస్తే సార్ ఆ రోజు అన్నటువంటి మాట, లేదు నాన్న, నీలాంటి వాళ్ళు, నీలాంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి టీచర్స్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి, పేద పిల్లలు చదువుతూ ఉంటారు, వాళ్ళకి నీ సర్వీస్ ఇవ్వు, అప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది అన్నారు. సో బికాస్ ఆఫ్ రామారావు సార్ ఓన్లీ స్టిల్ హ్యావ్ బీన్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్. ఇది రియల్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సజెషన్ అనేది, ఎందుకంటే మీరు వెంటనే చెప్పొచ్చు, మీరు ఆ రోజు నో నన్ను నువ్వు వెళ్ళిపో, మంచి లైఫ్ ఉంటుంది, నీది డిగ్నిఫైడ్ లైఫ్ అది. కానీ సార్ ఆలోచన ఎలా ఉందంటే పేద పిల్లలకి పనికి రావాలి, సబ్జెక్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి. ఆ తర్వాత ఎన్నో ఎక్స్పీరియన్స్ జరిగినాయి, ఆర్పీగా ఉన్నాను, సార్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, చాలా ప్రతి దాంట్లో కూడా సార్ని నేను అనుకరిస్తాను. 4 సార్లు చుంచుపల్లి స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా సారు యాజ్ ఏ సీనియర్ మోస్ట్, మా హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా హెడ్ మాస్టర్ అనమాట సార్. అలాంటి సార్ అయినప్పటికీ కూడా చాక్ పీస్ పట్టుకొని మ్యాథమెటిక్స్ చెప్పేటటువంటి అంత అంకిత భావం ఉన్నటువంటి ఉపాధ్యాయులు నేను చూడలేదు సార్. రియల్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ యూ యాజ్ ఏ హాఫ్ ఆఫ్ పద్మావతి మేడం. ఇంకా మేడం గారి విషయానికి వస్తే చెప్పడానికి అసలు కొన్ని పదాలు కూడా దొరకవు. నాకు ఈ లాస్ట్ మా అమ్మ తర్వాత అమ్మలాగా ఫీల్ అవుతూ ఉంటాను. మా అమ్మగారు కూడా అలానే ఉంటారు, మేడం గారు లాగా చాలా ఎప్పుడు నవ్వుతూ, ధైర్యానికి ప్రతీక, మంచితనానికి ప్రతీక. టీపీవీ అండ్ టీ మెంట్ ఫర్, ఐ వుడ్ లైక్ టు సే ద అబ్రివేషన్ ఆఫ్ టీ ఈజ్ టాలెంటెడ్ టీచర్ అనమాట. తెలుగు టీచర్లో అంత టాలెంటెడ్ టీచర్ నేనైతే ఇప్పటివరకు చూడలేదు. పీ అంటే పవర్ఫుల్ అండ్ పొలైట్ అట్ ద సేమ్ టైం. మేడం ఎంత పొలైట్గా ఉంటారు అంటే, నేను చాలా చిన్నవాడిని, చాలా బచ్చా అనమాట యాక్చువల్గా. సార్ అంటారు, రియల్లీ వెరీ గ్రేట్ మేడం, వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, మీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం పవర్ఫుల్, తింటారు కూడా. టీపీవీ ఫర్ విజన్ అంటే నెక్స్ట్ జరగబోయేది కూడా 2008 నుంచి చూస్తున్నాము. స్కూల్ యొక్క రూపురేఖలు ఇలా లేవు అప్పుడు. ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా కంప్లీట్గా రామారావు సారు, పద్మావతి మేడంలా జస్ట్ వాట్ ఈస్ దిస్ ఈస్ అ రిఫ్లెక్షన్. పిల్లలు మీకు తెలుసో తెలియదు, రామేశ్వరరావు సార్ ఉన్నారు కదా, సారు మంచి గురువు గారు. బ్యాట్ బిల్డింగ్ కానివ్వండి, ఏ బిల్డింగ్ కానివ్వండి, వాళ్ళు పడినటువంటి కష్టాలు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, అప్రూవ్ చేయించడం, తీసుకురావడం, చివరి వారికి కనీసం ప్లానింగ్ కూడా. ఇంజనీర్ కాదు మాకు, ఇంజనీర్ ఎవరంటే రామారావు సార్ ఇంజనీర్ బిల్డింగ్కి. ఆయన ఏం చేశారో నాకు తెలియదు, కానీ రైట్ ఫ్రమ్ ది ఫౌండేషన్ అన్నమాట. ఎవరిని డిస్టర్బ్ చేయరు, బయట ఉంటారు కానీ మొత్తం చేస్తారు. ఈ రోజు వచ్చారు సార్ లోపలికి, పద్మావతి మేడం ఫంక్షన్లో వచ్చారు, కానీ సార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. డెఫినెట్లీ వీ ఫాలో వాట్ ఎవర్ యూ లీడ్ యువర్ లైఫ్, డెఫినెట్లీ దట్ విల్ బి కంటిన్యూడ్ బై అస్ విత్ యువర్ బ్లెస్సింగ్స్. నేను సభాముఖంగా చెప్పదలుచుకున్నాను, నాకు జస్ట్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ లాంటి ముగ్గురు ఉన్నారు. అందులో బ్రహ్మ ఎవరు అంటే రామారావు సారు, విష్ణు ఎవరు అంటే శ్రీనివాస్ సార్, ఈ స్కూల్లో ప్రీవియస్ హెడ్ మాస్టర్ గారు. మహేశ్వర్ ఎవరంటే మా రామేశ్వరరావు గారు. ఈ ముగ్గురు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ లాంటి ఈ ముగ్గురు బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి. ఆ ముగ్గురు బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతో ఉంటుంది. నేను ఏదన్నా శ్రీనివాస్ సార్ ఎప్పటికి కూడా పండుగ వచ్చిందంటే మెసేజ్ పెడతారు. సో రియల్లీ ఇంత పెద్ద వ్యక్తులు, వాళ్ళని నేను పెద్ద అంటాను అసలు, దానికి వీ కెన్ సే ఇన్ఫినైట్. అలాంటి పెద్దవాళ్ళతోటి అనుబంధాన్ని ఏర్పరచుకోవటం నా పూర్వజన్మ సుకృతం. మీ అందరి ఆశీస్సులు ఇలానే ఉండాలని, పర్టికులర్గా మేడం గారి రిమైనింగ్ శేష జీవితం
ఈ విధంగానే ఆయురారోగ్యాలతో ఉండాలని. ప్రతి కష్టాన్ని మీరు అంటుంటారు, రీసెంట్గా మననే అన్నారు, కష్టాలు అనేవి ఎప్పుడు ఉండవునన్నా ఇలా వస్తాయి వెళ్ళిపోతాయి. నా పర్సనల్ విషయంలో, నా పర్సనల్ జీవితంలో కూడా వాళ్ళ హెల్ప్, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్, వాళ్ళ యొక్క ఆశీస్సులు అనేది ఉన్నాయి. వెళ్ళిపోతాయి, కష్టాలు ఉండవు. ఖచ్చితంగా రేపు మంచి రోజు రాబోతుంది. మీ లాస్ట్ మెసేజ్ మేడం అది. మీ బ్లెస్సింగ్స్ తోటి ఖచ్చితంగా అలానే జరుగుతుంది. రామారావు సార్ బ్లెస్సింగ్స్, మీ బ్లెస్సింగ్స్, శ్రీనివాస్ గారు, రామేశ్వరరావు సార్ బ్లెస్సింగ్స్ తోటి మీ ఆశీస్సులు మా పైన, అఫ్కోర్స్ ఆ పిల్లల పైన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నా ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ నేను మంచి పోస్ట్ ఇంకా రిజైన్ చేయకుండా వచ్చి సార్ చెప్పిన మాటలతో నేను రిజైన్ చేశాను సార్ డిఏవి ఇన్స్టిట్యూషన్కి. ఇంకా పూర్తిగా రెసిగ్నేషన్ ఇవ్వలేదు, నేను యాజ్ ఏ ప్రిన్సిపల్గా ఉండి రెసిగ్నేషన్ ఇవ్వకుండా వచ్చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ being with us for the last 15 years. Thank you, sir, and we expect the same in the future also. Thank you, sir. దస్తగిరి సార్ ఏవైతే చెప్పారో ఆ అన్ని ఫీలింగ్స్ కూడా మిగతా చాలామంది ఉపాధ్యాయులకు అవే ఫీలింగ్స్ ఉన్నాయి. వారి నుంచి సహాయం పొందని టీచర్ బహుశా లేరేమో, వారు సలహాలు సూచనలు ఇవ్వని టీచర్ కూడా ఎవరు ఉండకపోవచ్చు. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెంలో ఏ సమస్య వచ్చినా సార్ ఉన్నప్పుడు ఒక ట్రబుల్ షూటర్ లాగా ఏ సమస్యకైనా పరిష్కారం సార్ దగ్గరికి వెళ్తే దొరుకుతుంది అనే నమ్మకం ఉండేది. ఇప్పటికి కూడా సార్ని ఆశ్రయిస్తూ ఉన్నాం. ఏ సమస్య అయినా వస్తే మీరు అలానే ఉండాలని, ఏ సమస్యకైనా మీ దగ్గరికి మేము రావాల్సి ఉంటుంది సార్. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తూ, మరి ఇంతసేపు మనం కేవలం మాటలే విన్నాం, పాటలు కూడా విందామా? విందాం. మీరందరూ సైలెంట్గా ఉంటే ఒక చక్కటి పాటతో మరి ఈనాటి సన్మాన గ్రహీత పద్మావతి మేడం గారికి అత్యంత ఆప్తులు, మనకంటే కొంచెం ఎక్కువ ఆప్తులు, సోదర సమానులు, మరి ఈనాటి సన్మాన మహోత్సవ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మనందరి మిత్రులు శ్రీ నాగ్ కుమార్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చప్పట్లు కొట్టారు. పాడద్దనే పాట నాకు శ్వాస, పాట నాకు శ్వాస. అమ్మ జన్మనిస్తే పాట నాకు పునర్జన్మనిచ్చింది. అలా నమ్మే వాళ్ళలో నేను ఒకడిని. అందుకని ఎక్కడ కార్యక్రమం ఉన్నా పాట పాడతాను, ఎంతమంది వ్యతిరేకించినా పాడతా. ఇది నా నైజం. కాబట్టి ఇవాళ మంచి పాటను తీసుకుని వచ్చాను. వారిద్దరిని ఆది దంపతులుగా అనుకుంటూ, ఆది దంపతులు ఎలా ఉంటారనేది ఆ పాటని మేము ముందు వస్తాను. తర్వాత అక్క గురించి చెప్తాను, అక్క గురించి కూడా చెప్తాను. ఇక్కడ రాస్తారు, ఇది మైక్ కొంచెం కార్డు ప్రాబ్లం. అడుగు తల్లి పొంగౌరి మరుగి అడుగులలో, అడుగు తల్లి పొంగౌరి మరుగి అడుగులలో, జగల వేలుపు నటన మాడు సమయములో. అడుగు తల్లి పొంగౌరి మరుగి అడుగులలో, జగల వేలుపు నటన మాడు సమయములో. అడుగు తల్లి పొంగౌరి హరుని అడుగులలో, అడుగు తల్లి పొంగౌరి హరుని అడుగులలో. జీవితంలో నడిపారు. లాస్య సుందర కళ లలిత రీతుల చూపి, లాస్య సుందర కళ లలిత రీతుల చూపి, హాస్యమున లేలేత నగవు సిరులలికించి. లాస్య సుందర కళ లలిత రీతుల చూపి, హాస్యమున లేలేత నగవు సిరులలికించి. సస్యా
పుష్యమై శివతత్వ కీర్తి ఎదుటను నిలువా సత్యాననమునోత్మ చంద్రికల జిగిమింప పుష్యమై శివతత్వ కీర్తి ఎదుటను నిలువా అడుగు కలిపెను గౌరి కరుణి అడుగులలో జడల వేలు పునటన మాడు సమయములో అడుగు కలిపెను గౌరి కరుణి అడుగులలో అడుగు కలిపెను గౌరి కరుణి అడుగులలో వాస్తవానికి సార్వత్రిక పరమేశ్వరుల యొక్క దాంపత్య జీవితం ఈ తిరుమలలో వాడే గొప్పది నాకు తెలుసు. పసపు ఛాయల జానపలు భంగిమలు చూపే పసపు ఛాయల జానపలు భంగిమలు చూపే ఇసపు బంతుక వాణి ప్రేమపుల కలుపూసే పసపు ఛాయల జానపలు భంగిమలు చూపే ఇసపు బంతుక వాణి ప్రేమపుల కలుపూసే అసదృశ రసాకృతిగా సామిలో సగమౌచు అసదృశ రసాకృతిగా సామిలో సగమౌచు రసదరుణ చరణాన నాడే షణ్ముఖ జనని అసదృశ రసాకృతిగా సామిలో సగమౌచు రసదరుణ చరణాన నాడే షణ్ముఖ జనని అడుగు కలిపెను గౌరి కరుణి అడుగులలో అడుగు కలిపెను గౌరి కరుణి అడుగులలో జడల